ప్రైజ్ లార్డ్ అందరికి. వినిపిస్తుందా? ఆడియో ఓకే కదా? ఓకే. మనం ఈరోజు ఆమోస్ గ్రంథం గురించి తెలుసుకుందాము. మెయిన్గా దాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, దాని హిస్టరీ, ఇంకా సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నీ తెలుసుకుందాం మనం ఈరోజు. మెయిన్గా మనకు తెలిసింది ఆమోస్ గ్రంథాన్ని రాసింది ఆమోస్ ప్రవక్తే. ఆమోసు యూదా యూదా రాజ్యంలోని టెకోవా అనే గ్రామానికి చెందినవాడు. ఆయన ఒక గొల్ల కాపరి. గొల్ల కాపరి, అలాగే అంజూరపు చెట్లు కూడా పెంచేవాడు ఆయన. అంజూరపు చెట్లు అంటే తెలుసు కదా, ఫిగ్ ట్రీ. అవి పెంచేవాడు. ఆయన ప్రవచనాలు రాసేవాడంట. ప్రవచనాలు ఆయన ఆయన యూదా రాజ్యంలో ఉన్నప్పటికీ ఆయన రాసే ప్రవచనాలు ఆ, ఇస్రాయెల్లో బాగా ప్రసిద్ధి చెందినాయంట. అంటే ఆయన రాసే ప్రవచనాలు మెయిన్గా ఇస్రాయెల్లో ఉన్న ధనవంతులు, ఇంకా అక్కడ ఉన్న అధికారుల గురించి రాసేవాడు. ఆ, ఇంకా ఈ ఆమోస్ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడంటే సుమారు 760 to 750 BC ఆ టైంలో రాశాడు. ఆ టైంలో 760 to 750 BCలో ఇస్రాయెల్ని రెండో యెరోబాము రాజు పరిపాలిస్తున్నాడు. అలాగే ఈ టెకోవా యూదా రాజ్యంని పరిపాలిస్తుంది ఉజ్జియా. ఆ టైంలో ఈ ఆమోస్ గ్రంథాన్ని రాశారంట. ఆ, ఆ టైంలో ఇస్రాయెల్ బాగా అభివృద్ధి చెంది బాగా బాగా ఏమంటారు, సమృద్ధిగా ఉంది. కానీ ఏంటంటే చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటో మనం తెలుసుకుందాము. ఆమోస్ గ్రంథాన్ని తను యూదా దేశంలో ఉన్నప్పుడు రాశాడు, అంటే టెకోవాలో రాశాడు. అయినప్పటికీ అవన్నీ, ఆ బోధనలు అవన్నీ బాగా ఫేమస్ అయింది ఇస్రాయెల్లో. ఇస్రాయెల్లో మెయిన్గా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, బేతేల్ ఇంకా సమేరియా అని. ఆ ప్లేసెస్లో ఏంటంటే ఈయన రాసిన ప్రవచనాలు, ఈయన రాసిన కొన్ని బుక్స్ కానీ ఏవైనా కానీ అక్కడ బాగా ఫేమస్ అయినాయి. బేతేల్ ఇంకా సమేరియాలో ఫేమస్ సెంటర్స్ ఆఫ్ రిలీజియస్ ఉంటాయండి. అంటే దేవుని కోసం ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అన్నట్టు. ఆ, ఇంకా దాని హిస్టరీ గురించి తెలుసుకుందాం మనము. మ్, ఆమోస్ గ్రంథం రాసినప్పుడు ఆ కాలంలో ఇస్రాయెల్ బాగా ఆ, అభివృద్ధి చెంది బాగా ధనవంతులు, ఆ, అధికారులు, వాళ్ళు చాలామంది ఉండేవారు. కానీ లోపాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనము. సామాజిక అన్యాయం. ధనవంతులు ఉండేవాళ్ళు, అధికారులు ఉండేవాళ్ళు, కానీ సరైన పరిపాలన ఉండేది కాదు. ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు, కానీ ఆ, నిజమైన దేవుడు ఎవరు, విగ్రహారాధన జరిగేది. ఆ, ఇంకా అసత్యము, దొంగతనము, నీతి లేకుండా, అసలు మోరల్ వాల్యూస్ లేకుండా, ఎథిక్స్ లేకుండా ఇవన్నీ జరిగేవి. ఇలాంటి టైంలో ఆమోసు తన గ్రంథాన్ని రాశాడు. తన గ్రంథాన్ని మెయిన్గా రాసింది కూడా వాళ్ళ కోసమే. మ్, ధనవంతులు పేదలను అణగదొక్కడము, ఇవన్నీ జరిగేవి. తను యూదా నుండి వచ్చిన ప్రవక్త అయినా కూడా ఇస్రాయెల్లో వాళ్ళు పరిపాలిస్తుంటారు కదా, వాళ్ళకు చాలా ఏమంటారు, ఆమోసు ఆమోసు అంటే ఇస్రాయెల్లో ఉన్న పరిపాలకులు కూడా భయపడేవాళ్ళు. అంటే తన ప్రవచనాలకు కానీ, తను రాసే తను పలికే మాటలకు కానీ చాలా మంది భయపడేవారంట. కనిష్ హ్మ్. తర్వాత అప్పటికి ఆమోసు వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాడంట. అంటే ఈ అధికారులకు, ధనవంతులకు, మీరు ఇలా ఉండకండి, ఇది తప్పు అని చెప్పి చెప్తానే ఉన్నాడంట. కానీ వాళ్ళ మాట వినలేదు. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఇలా ఉంటే, ఇప్పటికైనా మారండి అని అంటే కూడా అప్పటికి వినలేదంట. తర్వాత మనము ఈ బుక్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకుందాము. అసలు ఈ బుక్ ఎందుకు రాశాడు? ఎవరైనా ఆమోసు 5:24 చదువుతారా? ఆమోసు 5:24 చదువుతారు ఎవరన్నా? ఆమోసు 5:24.
ఆ! 25 అన్న 25 కూడా చదవవా? ఆ! వాయిస్ బ్రేక్ సరే. ఓకే అన్న. థాంక్ యూ. ఆహ్, ఆమోసు 5:24 ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఇశ్రాయేల్‌లో ఉన్నవాళ్ళు, ఆ ధనవంతులు, అధికారులు వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు కానీ, నిజమైన భక్తి అంటే నార్మల్‌గా దేవుడిని నమ్మడమే గాదు గదా! ఇప్పుడు సామాజిక న్యాయాన్ని, నీతిని ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ ఆమోస్ గ్రంథాల్లో అంటే తను క్లియర్‌గా రాశారు. దేవుని మాత్రమే నమ్మడం గాదు, మనుషులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళే కదా అసలైన మనుషులనంటే. ఇంకా ఆహ్, ఈ ఆమోస్ గ్రంథంలో ఇంకేం చెప్తున్నారంటే, దైవభక్తి పేరుతో ఆహ్, ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ పాటిస్తారు గదా! ఆహ్, అవన్నీ ఎంత పాటిచ్చినా గూడా ఆహ్, సమాజంలో ఎలా ఉండాలో తెలియక ఆహ్, ఇలా తప్పుడు మార్గాల్లో నడుస్తూ ఇవన్నీ చేసినా గూడా వేస్టే. ఇవన్నీ గూడా వ్యర్థమని చెప్పి ఆమోస్ గ్రంథంలో రాసుంది. మీకొక చిన్న స్టోరీ చెప్దామనుకుంటున్నా ఆమోస్ గ్రంథంలో ఉన్నది. హ్మ్. అయితే ఆమోసు ఒకరోజు బేతేలుకెళ్ళి అక్కడున్న ప్రజలకు, వాళ్ళకు అందరి రాజులతో ఇలా చెప్పాడంట. "ఇశ్రాయేలు ప్రజలారా! మీరు సంపదను ఆస్వాదిస్తున్నారు. పేదలను అణిసివేస్తున్నారు. లంచాలు తీసుకుంటున్నారు. న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు దేవునికి బలి అర్పించుకుంటున్నారు. కానీ మీ హృదయాల నుంచి దేవుడు దూరంగా ఉన్నాడు. మీరు మారని పక్షంలో గొప్ప విపత్తు వస్తుంది" అని చెప్పాడు. అయినప్పటికీ ఆ ప్రజలందరూ బేతేలు ప్రజలుండి ఆమోస్‌తో ఇట్లా అన్నారంట. "నీ ఊరికి తిరిగి వెళ్లి ప్రవచనాలు చెప్పు. ఇక్కడ మేము నిన్ను కోరుకోవడం లేదు" అని అన్నారు. అయితే ఆమోసు ధైర్యంగా సమాధానం ఇచ్చాడంట. "నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారుడిని కాదు. నేను గొర్రెల కాపరిగా, రైతుగా ఉన్నాను. కానీ దేవుడు నన్ను పిలిచాడు. ఆయన మాటను చెప్పమని పంపాడు. నేను నిశ్శబ్దంగా ఉండలేను" అని వాళ్ళతో ధైర్యంగా చెప్పాడంట. అయితే ఆహ్, తర్వాత హ్మ్. అప్పటికి హెచ్చరిస్తూనే ఉన్నాడంట. "ఇట్లా తప్పులు చేయకండి. మీకే తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది" అని. అంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్తూనే ఉన్నాడు. అయినా ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత ఆమోసు హెచ్చరించాడంట. కొన్ని దశాబ్దాల తర్వాత అష్షూరీయులు ఇశ్రాయేల్‌ని ఆక్రమిస్తారు. అంటే అప్పటికి ఇంక మీ రూలింగ్ అయిపోతది. అష్షూరీయులొచ్చి మిమ్మల్ని రూల్ చేసుకుంటారు అని చెప్పాడంట. అది నిజంగా అది నిజ క అది నిజమైందని చెప్పి ఆశ్చర్యపోయారందరూ. ఆహ్, ఇంకా కామర్స్ గురించి ఆహ్, మనకు తెలిసింది ఆమోసు గొప్ప ప్రవక్త ఏం కాదు. అతను జస్ట్ ఒక రైతు, ఇంకా ఒక నార్మల్ ఆహ్, గొర్రెల కాపరి అని. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నట్టయితే నిజమైన భక్తి అంటే కేవలం దేవుడిని ఆరాధించడం కాదు, సామాజిక న్యాయాన్ని, నీతిని పాటించాలని మాట్లాడుకున్నాం గదా! దాని ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ఉంటారు. వాళ్ళేంటి అంటే చర్చ్‌లో ఉన్నంత సేపు అంటే దేవునికి భక్తిగానే ఉన్నట్టు అంటే అన్ ఉన్నట్టు కాదు గానీ, అందరూ అనట్లేదు కొంతమంది. వాళ్ళు దేవునికి భక్తిగానే ఉంటారు. కానీ తర్వాత బయటికొచ్చాక అందరితో ఎలా ఉంటున్నారో, ధనవంతులతో ఎలా ఉంటున్నారో మీరే అబ్జర్వ్ చేయండి. అంటే అది తెలిసింది అందరికి తెలిసిందే ఆ విషయము. దాని గురించి ఆమోస్ గ్రంథంలో రాస్తుంది. హ్మ్. హ్మ్. ఓకే.
ఇంకోటి ఆమోస్ గ్రంథంలో ఇంకోటుంది ఏంటి అంటే ఆ! మనం అనుకుంటాం గదా! దేవుడు ఓన్లీ పాస్టర్స్‌నే వాడుకున్నాడు తన సందేశాన్ని పంచడానికి. మనల్ని దేవుడు వాడుకోవట్లేదు అని చెప్పి మనం అంటే అనుకుంటాం గదా! నాకేం రెస్పాన్సిబిలిటీ లేదు అని. ఆమోస్ గ్రంథంలో ఏముంది అనంటే, అంటే స సమాచారం ఇవ్వాలి అనంటే నువ్వు పాస్టరే అవ్వాల్సిన అవసరం లేదు. గొప్ప స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఆ హక్కు ఉంది దేవుడిని ప్రచారించేది. ప్రతి ఒక్కరు అంటే ఆయన నార్మల్ వ్యక్తి గదా! ఆమోసు. ఆయన గొర్రెల కాపరి. ఫార్మర్ ఆయనకే ఒక గొప్ప స్థాయిని దేవుడిచ్చాడు. ఆయనతో మాట్లాడాడు. ఆయన ఆయన మాటను ఆ! దేవుని ప్రచారాన్ని పంచమని చెప్పి ఆయనకు చెప్పాడు. అలాంటిది ఈ ఈ టైంలో మనం కూడా ఆమోస్‌లాగా ఉండి, మనం కూడా దేవుని ప్రసారిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. థాంక్ యూ.